హలో వర్స్ మన సబ్స్క్రైబర్లో ఒకరు స్వీట్ కార్న్ సమోసా అడిగారనమాట. సో ఇంకా ఈ ప్రాసెస్ అయితే కొంచెం లెంతీగా అండ్ కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది చూస్తుంటే, కానీ చేస్తుంటే మాత్రం ఇంకా చాలా ఈజీగా అండ్ తిన్నప్పుడైతే ఒక మంచి సాటిస్ఫాక్షన్తో చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ కోసం అయితే మైదాపిండి తీసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న స్వీట్ కార్న్లో ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఆ తర్వాత ఉంటే చాట్ మసాలా లేదంటే ఇంకా నిమ్మరసం, ఈ రెండు లేకపోయినా ఇవి ఉన్న నాలుగిటితో అయితే ఈ స్టఫ్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నట్టయితే స్వీట్ కార్న్ని డామినేట్ చేసి స్పైసెస్ హైలైట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టఫ్ని మంచిగా కలుపుకొని ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే స్టఫ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కలిపెట్టుకొని చపాతీ ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోవాలన్నమాట. వీలైనంత పల్చగా చేసుకొని ఈ చపాతీలన్నీ ఒకదానిపైన ఒకటి వేసి మధ్య మధ్యలో ఆయిల్ రాసుకుంటూ వేయాలి. పిండి రాసినట్టయితే ఈ చపాతీలన్నీ అతుక్కుంటాయి. ఆయిల్ రాస్తే మనం ఫ్రై చేసేటప్పుడు అంటే చపాతీలు కాల్చేటప్పుడు కూడా ఈజీగా లేయర్స్ లాగా లేచి వస్తాయి అనమాట. సో ఇదైతే నేను యూట్యూబ్లో చూసి చేశాను నేను కూడా, కానీ ఇది చాలా లెంతీ ప్రాసెస్ అండ్ చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ ఇంకా నేను ఇలా ఎందుకు చేశానంటే ఫస్ట్ టైం చేశాను, ఇంకా వస్తాయో రావో లేయర్స్ లాగా పల్చగా సమోసా షీట్స్ లాగా వస్తాయో రావో అనుకున్నాను. కాకపోతే వీలైనంత పల్చగా చపాతీలు చేసుకొని మందంగా ఉన్న పెనం పైన 2 సైడ్స్ కాల్చుకుంటే సరిపోతుంది. సో ఇలా చేసిన ప్రాసెస్ని ఇంకా నేను స్కిప్ చేయకుండా నేను చేసిన ప్రాసెస్ని అయితే పెట్టాను. మీరైతే ఒక చపాతీని వీలైనంత పల్చగా చేసుకొని అయితే ఇలా కాల్చుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇంకా మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత మెత్తగా అయిపోతాయి. కాల్చుకోవడం ఇలా చపాతీలా కాలవడం వల్ల లాస్ట్లో క్రంచీగా చాలా బాగుంటాయి అనమాట సమోసా. కాల్చుకున్న చపాతీలను కూడా ఒకదానిపైన ఒకటి వేసి ఇంకా మనము ఎడ్జెస్ అన్ని కట్ చేసి స్క్వేర్ టైప్లో అయితే చేయాలి. ఈ స్క్వేర్ని కూడా ఇంకా మధ్యలో నుంచి కట్ చేసి సమోసా షీట్స్ లాగా అయితే చేయాలి. సో ఈ ఎడ్జెస్ని ఇంకా మనం వేస్ట్ చేయని అవసరం లేదు. వీటిని కూడా ఈ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి కొంచెం ఏమో స్టఫ్కి యూజ్ చేయొచ్చు అండ్ ఇంకొంచెం ఏమో సమోసాలన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కూడా ఇవి డీప్ ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా ఎలా రెడీ అయ్యాయో ఈ షీట్స్. ఇవి చేసినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను కూడా రెడీ చేశానని. చూసారు కదా ఇవైతే మిగిలిన ఎడ్జెస్ అనమాట. సో ఇంకా మనం ఈ స్టఫ్లో కొంచెం వేసుకున్నట్టయితే ఈ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు మనము ఈ ఎడ్జెస్ అన్నీ ఇప్పుడు మనము సమోసా లాగా ఫోల్డ్ చేసిన ఎడ్జెస్ అన్ని క్లోజ్ చేయడానికి కొంచెం మైదా పిండి తీసుకొని అందులో వాటర్ వేసి మైదా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోన్ లాగా మలుచుకొని ఫస్ట్ అయితే మనం ఒక హాఫ్ పార్ట్ నుంచి మైదా పిండితో చేసిన పేస్ట్ని అయితే రాయాలి. ఆ తర్వాత ఎడ్జెస్ అన్ని క్లోజ్ చేసుకోవాలి. సో ఈ స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇది యూజ్ చేయాలి. అండ్ ఇవి మనం చపాతీలాగా చేస్తాం కాబట్టి డ్రై అయిపోతాయి. సో వీటిని ఇంకా ఈ పేస్ట్తో అయితే క్లోజ్ చేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సమోసాలన్నీ కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత బాగా అయ్యాయో. ఇంకా నాకైతే చేసినప్పుడైతే కొంచెం హార్డ్గా అనిపించింది తింటుండే. అండ్ ఇంకా ఇవన్నీ డీప్ ఫ్రై చేస్తుంటే అమ్మ ఎంత మంచి కలర్ వచ్చాయిరా అనిపించింది. నేను కూడా ఇంత బాగా చేస్తాను అనిపించింది. అంత బాగుంటాయి అనమాట. సో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అండ్ ఇంకా మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ట్రై చేసి చూసారా లాస్ట్లో ఇవైతే నేను డీప్ ఫ్రై చేసిన ముక్కలు అండ్ ఇంకా సమోసాలు అన్నమాట. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగున్నాయని చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.